గురించి నేను పూర్తిగా మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు మాత్రం ఉండొచ్చు, లేదంటే లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్‌గా వాళ్ళ కొడుకు కూడా నిజానికి ప్రధానమంత్రి దగ్గర ఆహ్, సైడ్ వాళ్ళు ఉంటారు కదా! బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకొని సెక్యూరిటీ మంచి హై క్వాలిటీ సెక్యూరిటీ ఉంటారు కదా! అతననమాట. యాక్చువల్‌గా అక్కడ ఉన్న తర్వాత వాళ్ళ అమ్మ పెళ్లి చేస్తామంటే అతనికి లవ్ మ్యారేజ్ అయ్యి అక్కడే నార్త్‌లోనే పెళ్లి చేసుకొని అక్కడే పిల్లలు కనడం. తర్వాత ఇక్కడికి రావడం జరుగుతది. అప్పుడప్పుడు పండగలకు వస్తా ఉంటారు. మామూలే వాళ్ళకు అంటే సెలవులు ఉండవు ఎక్కువ. చాలా తక్కువ సెలవులు. అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా తన కొడుకు నుంచి ఆశించలేదు. కొడుకును ఆశించకుండా భర్తను కోల్పోయింది అప్పటికే ఆమె. భర్తను కోల్పోయిన తర్వాత కూడా ఆవిడ ప్రెజెంటు ఇప్పుడు ఏదో దేశంలో వర్క్ చేస్తా ఉంది. కువైటో ఆర్ సౌదీనో ఎక్కడో పని చేస్తా ఉంది. వర్క్ చేస్తుంది ఆవిడ. భర్తను కోల్పోయింది. కొడుకు కూడా చనిపోయిండు. కొడుకు చనిపోయిన తర్వాత 40,00,000 60,00,000 ఎంతో వచ్చింది మై క్యాష్. వెంటనే వచ్చేసింది వాళ్ళకి. కొడుకు చూస్తే మంచి 6 ఫీట్స్ బాగున్నాడు. తర్వాత వాళ్ళ కోడలికి వచ్చేసి కొడుకు, అదే మనవడు, మనవరాలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆవిడ అప్పటికి వేరే దేశాలలో వర్క్ చేస్తూ ఉంది. కొడుకేమో వెల్ హైలీ ఇన్కమ్‌గా కలిగి ఉన్నారనమాట. అంటే దగ్గర దగ్గర లక్షలలో జీతాలు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ప్రధానమంత్రి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీస్‌కి చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి. అంటే సాలరీస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో వాళ్ళందరికీ అంత హైలీ ఇన్కమ్ ఉన్నా కూడా తల్లిని చూసుకోలేని వాడు వాడు 10,00,000 నెలకు సంపాదించిన వేస్టే. కాబట్టి అంత సంపాదించినా పెళ్ళాం పిల్లలకి పెట్టుకోలేకపోయినాడు పోయిండోడు. అది పోవడానికి రీజన్ కూడా ఏందంటే భార్య పెట్టేటువంటి టార్చరు, భార్య పెట్టుకున్నటువంటి ఎఫైర్స్ వల్ల అది తెలిసి అతను సెల్ఫ్‌గా సూసైడ్ చేసుకొని పాయిజన్ తీసుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత బాడీని చూడనీకి కూడా తల్లి వచ్చిందో లేదో నాకైతే తెలీదు గానీ అప్పటికే ఆవిడ వేరే దేశంలో ఆ కొడుకుని ప్రయోజకుడిని చెయ్యనీకి ఆమె చేసినటువంటి అప్పుల్ని తీర్చుకోవడానికి ఈమె వేరే దేశాలకు పోయింది. కొడుకేమో బాగా సంపాదించి సొంతంగా పెళ్లి చేసుకొని పిల్లల్ని పోషించుకుంటూ ఉండంగా భార్య మంచిది కాదని తెలిసిన తర్వాత భార్య చేసేటువంటి పనులను చూసి పాయిజన్ తీసుకొని చచ్చిపోయింది. తల్లికి మరణించిన కొడుకు యొక్క ఆవేదన తల్లికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆమె ఇప్పటికీ బాధపడతానే ఉంది. కొడుకు పోయిన తర్వాత కొడుకు పెళ్ళికి పెట్టిన ఖర్చు కూడా ఈమెదే. తర్వాత కొడుకును బాగా చదివించి ప్రయోజకుడిని చేయడానికి కొన్ని లక్షలు ఖర్చు చేసింది. ఆ లక్షలు తీర్చడానికి ఇప్పటికైతే తీర్చినట్టే ఉంది ఆవిడ. ప్రజెంట్ అయితే ఆవిడ ఇండియాకు రావాలి, ఇండియాలో ఉండాలి అంటే ఆవిడకి అంతో ఎంతో డబ్బులు కావాలని ఒక లాయర్ని హైర్ చేసుకొని కేసుని ముందుకు పోవాలని చూస్తుంది. కాకపోతే ఏంటంటే అప్పుడు వచ్చిన డబ్బులు ఇప్పటికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉండవు, వీళ్ళ దగ్గర ఉండవు. ఊరికే లాయర్ని పెట్టుకొని టైం టేకింగ్ పడుతూ ఉంది అట్లా. సో అది ఒక రీజన్ అనమాట. నిజానికి ఈ కేసు ఆమెకి చాలా యూజ్ అవుతుంది. మేబీ ఆమె చూస్తుందో లేదో. సో రిటైర్మెంట్ అయిన పైసలు ఎంత డబ్బులు వస్తే అంత ఈక్వల్ షేర్ అనేది ఉందంట. ఉంది కూడా, చట్టం చెప్తుంది. అది మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. మనం చెప్పేది కూడా కాదు. ఇది మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్. సో ఎక్కడ ఏందనేది డీటెయిల్డ్గా వెళ్దాం. తమిళనాడు పెన్షన్ రూల్స్ ప్రకారం ఉద్యోగి తన డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుట్యూడ్స్ని పొందేందుకు భార్యకు నామినీగా నియమించారని, అందువల్ల తల్లికి ఎలాంటి వాటా లభించదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. మరణించిన సుబ్రహ్మణ్యంకు ఉన్న నలుగురు చట్టబద్ధమైన వారసులలో వృద్ధురాలైన తల్లి కూడా ఒకరని, అందువల్ల కుమారుడికి సంబంధించిన అన్ని రకాల రిటైర్మెంట్ పెన్షన్ ప్రయోజనాల్లో ఆమెకు 4వ వంతు అంటే 1/4 షేర్స్ వాటా పొందే పూర్తి హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్ట ప్రకారం తల్లికి చెందాల్సిన ఈ వాటాను నిర్ధారించి 12 వారాల వ్యవధిలోగా నిధులను విడుదల చేయాలని సంక్షేమ అధికారికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మద్రాస్ మదురై బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆవిడ ఫారంలో ఏదో అక్కడ పని చేసుకుని బతుకుతుంది. ఆవిడకి కూడా ఇది తెలియాలి కాబట్టి చెప్పిన. ఆమె చాలాసార్లు చెప్పింది, చెప్పు అన్నది కానీ నేనేం చెప్పలేదు, గుర్తు రాలేదు. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి, ఈ కేసు డీటెయిల్స్ తెలుసు కాబట్టి, సో ఆమె కూడా వింటూ ఉండొచ్చు. సో
సో 11